బాహుబలి సిరీస్ త్రిబుల్ ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపుని క్రేజ్ ని దక్కించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఖరారైన ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్న రాజమౌళి ఈ ఏడాదిలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అలాగే కాస్టింగ్ సెలక్షన్ ని పూర్తి చేసేసి వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలు, జానపద చిత్రాలు తీసిన రాజమౌళి ఈ సినిమా ద్వారా గ్లోబల్ థ్రోటాల్ అడ్వెంచర్ జానర్ ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ రీచ్ ని దక్కించుకున్న రాజమౌళి ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లెంత్ చాలా పెరిగిపోయిందట. ఖచ్చితంగా 2 భాగాలుగా ఈ స్క్రిప్ట్ ని బాహుబలి తరహాలో విభజించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 అలాగే KGF 2 చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లని రాబట్టి టాప్ 2 చిత్రాలుగా నిలిచాయి. అందుకే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా విభజించి తీయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి మహేష్ బాబు అన్ని రోజులు డేట్స్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ ని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. మార్చి లోపు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అయిపోవాలని మహేష్ బాబు చూస్తున్నాడు.